అటారీ రైల్వే స్టేషన్ ముచ్చట్లు. మీరైతే చూసి మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మనకి కనిపించే మసీద్ ఏదైతే ఉందో ఇది జస్ట్ అటారీ రైల్వే స్టేషన్ ఆనుకొని అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఏంటంటే బజరంగి భాయిజాన్లో మనకి ఒక మసీద్ సీన్ అయితే ఉంటుంది చూడండి, అది ఇక్కడే తీశారంట ఆ సీను. సో అది కాకుండా ఇంకా వీర్ జారా, రబ్నే బనాది జోడీ, కేసరి, ఇలా చాలా సినిమాలు అయితే ఇక్కడే షూటింగ్ అయితే జరిగాయంట. అసలు వాళ్ళ మాటలోనే విందాం అసలు ఇక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయో. और क्या क्या फिल्म्स इधर बनाया? इधर बहुत सारी पिक्चरें बनी है. बहुत आपने बना दी जोड़ी, ये सारी गदर भी यहाँ की है. ओके. కేసరి, వీర్ జారా, బజరంగి భాయిజాన్ ఇవన్నీ అయితే ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇదంతా ఏరియా. ఇదైతే స్టేషన్ ఎంట్రన్స్ మాట. ఇక్కడ పార్కింగ్ వెహికల్స్ ఏం లేవు, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్లు ఏం లేవు కాబట్టి కేవలం మా వెహికల్ మాత్రమే ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ కనుక ఇలా సంజావతి ఎక్స్ప్రెస్ కనుక రన్ అయ్యి ఉండుంటే కంపల్సరీగా ఇదంతా కలకల్లాడుతూ ఉండేది. సో ఇక్కడ వాళ్ళకి చాలామందికి పని దొరికేది, ఉపాధి అయితే దొరికేది దానివల్ల. సో నష్టపోయింది పాకిస్తాన్ వాళ్ళు అయితే ఎంత నష్టపోయారో అంతకు 5-6 రెట్లు అయితే మనం నష్టపోయాం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ పంటలు పండించి బంగాళదుంప, టమాటా, గోధుమలు ఇవన్నీ పండించే వాళ్ళు పాపం అమ్ముకోవడానికి అయితే లేకుండా పోయింది. సో దానివలన పంజాబ్ వాళ్ళు ఇండిపెండెన్స్ అప్పుడు ఎంతో నష్టపోయారు. పార్టీషన్ అప్పుడు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పార్టీషన్ అప్పుడు నష్టపోయారు. ఇప్పుడు కూడా పంజాబ్ వాళ్ళే నష్టపోయారు అనేది నేను నమ్మే సిద్ధాంతం. ఇంకా అక్కడ వరకు కార్లు అయితే వెళ్తున్నాయి కదా, ఆ చివరి వరకు అయితే చేశారంట షూటింగ్ అయితే. సో ఇది అటారీ రైల్వే స్టేషన్ కదా. ఇప్పుడైతే ఓన్లీ వెన్స్డే మాత్రం ఒక ట్రైన్ వెళ్తుందంట జలంధర్కా, జబల్పూర్ టు అటారీ. ఎవ్రీ వెన్స్డే అయితే ఒక ట్రైన్ ఉంటుందంట ఇక్కడ నుంచి. అప్పుడు కలకల్లాడేది ఇండియా పాకిస్తాన్ ట్రైన్ ఉన్నప్పుడు, ఇప్పుడు బోసిపోయింది. ఇండియన్ కస్టమ్స్ ఇది ఇండియన్ కస్టమ్స్. అక్కడ చెకింగ్ అయితే జరిగేది అదంతా. ఒకవేళ కనుక ఇక్కడ పరిస్థితులు బాగుండి ట్రైన్ నడిచేది. సో వీళ్ళందరికీ కూడా ఉపాధి అయితే దొరికేది, ఉద్యోగ అవకాశాలు అయితే దొరికేవి కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి. లేదంటే ఎందుకంటే ఈ వాటర్ బాటిల్స్ అమ్ముకున్న వాళ్ళు, లేదంటే ఫుడ్ అమ్ముకున్న వాళ్ళు చాలామంది బాగుపడేవారు. మూసేయడం వల్ల వాళ్ళకు కూడా నష్టం అయితే కలిగిందని అనుకోవచ్చు. అందుకే ఏదన్నా శాంతి, పీస్ ఇవన్నీ ఉంటే అందరికీ పని అయితే దొరుకుద్ది అనేది నా ఒపీనియన్. మన వైపు బార్డర్, ఇండియా బార్డర్ వైపు అటారీ, అటువైపు పాకిస్తాన్ వైపు ఏమో వాగా. సో అందుకే ఇది అటారీ వాగా బార్డర్ అంటారు. సింపుల్ స్టేషన్, కేవలం బార్డర్ దగ్గర ఉందనేది దీనికి అంత ప్రాముఖ్యత వచ్చింది. అటువైపు కూడా అంతకన్నా ఎక్కువేమీ ఉండదు, అటువైపు కూడా ఇంతే ఉంటుంది స్టేషను. ఇదేంటి ఇండియా అటారీ బోర్డర్ రైల్వే స్టేషన్ కదా కమాసి. అటువైపు వాగా ఉంటుంది పాకిస్తాన్ వైపు, మన వైపు అటారీ ఉంది. సో ఇది అందుకే అటారీ వాగా బోర్డర్ అన్నారు దీన్ని. ఇంతకుముందు అయితే చాలా కలకల్లాడేది స్టేషను. అటు రాను పోను ట్రైన్లతో కానీ ఒక ట్రైన్ ఉండేది సంజావతి ఎక్స్ప్రెస్. అప్పుడు ఇక్కడ మనుషులు కూడా చాలామంది బ్రతికేవారు, ఉపాధి కూడా దొరికేది. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ వల్ల అయితే ట్రైన్ నడవట్లేదు, ఖాళీగా ఉంది. కాకపోతే వెన్స్డే మాత్రం ఒక ట్రైన్ అయితే నడుస్తుందంట జబల్పూర్ తక్. ఇక్కడ అటారీ టు జబల్పూర్ తక్ వరకు అయితే నడుస్తుందని చెప్తున్నారు. ఇదండి మన అటారీ రైల్వే స్టేషన్ కథ.